హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ వలెటి వెల్కమ్ టు బిగ్ స్టోరీ. కోబ్రా పోస్ట్ మరోసారి కాటేసింది. స్టింగ్ ఆపరేషన్తో సినీతార్ల రంగు బయటపెట్టింది. అమ్ముడయ్యే అభిప్రాయాల గుట్టు రట్టు చేసింది. ట్వీట్కు నోటు బండారం బయటపెట్టింది. సెలబ్రిటీ స్టేటస్ను రాజకీయ పార్టీలకు అమ్ముకోవడానికి కూడా సిద్ధపడ్డ సినీతార్ల కథ ఇది. సినీతార్లు ఒక మాట చెబితే చాలు అది క్షణాల్లో కోట్లాది మందికి చేరిపోతుంది. అందుకే తమ ట్వీట్ను కూడా నోటుగా మార్చేసుకునేందుకు కొందరు బాలీవుడ్ స్టార్స్ సిద్ధమైపోయారు. సోషల్ మీడియా ద్వారా పార్టీలకు అనుకూలంగా ట్వీట్లు చేయడానికి, పోస్టులు పెట్టడానికి ఒప్పుకున్న 36 మంది వ్యక్తుల పేర్లను బయటపెట్టింది కోబ్రా పోస్ట్. ఇలాంటి పనులు చేయమని కరాఖండిగా చెప్పిన వారు కూడా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. పార్టీలు ప్రచారంలో బిజీ అయిపోయాయి. తారల గ్లామర్ కూడా ప్రచారంలో కనిపిస్తోంది. అయితే బహిరంగంగా పార్టీ కోసం ప్రచారం చేస్తున్నట్లు కనబడితే అంత ప్రభావం ఉండకపోవచ్చు. కాబట్టి తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తాము నిజంగానే ఒక పార్టీ పట్ల చాలా ఇంప్రెస్ అయిపోయినట్లు అప్పుడప్పుడు ట్వీట్లు, పోస్టులు పెడితే కోట్లాది ఓటర్లపై ప్రభావం పడుతుంది. నిజంగానే పార్టీ గొప్ప పార్టీ అన్న కలర్ ఇవ్వచ్చు. నోటు ముట్ట చెప్పండి, మేము ట్వీట్ చేస్తా అంటున్నారు ఈ తారలు. మీరే వినండి. जो आपके फॉलोवर्स है वो कहेंगे यार क्योंकि आप ये देखो ये तो सही बंदा है। ऐसे मेरी तरह ऐसे हमारे 5-6 बच्चे हैं और जो बात करते हैं ट्विटर पे, यूट्यूब पे, ऐसे बात करने वाले और कुछ ये हैं कि नहीं? सर जैसा अक्षय है मेरा, अक्षय तो साथ ही में है। सर अक्षय जी को अभी हम इसलिए नहीं अप्रोच कर रहे हैं क्योंकि अक्षय जी की जो इमेज बनी हुई है वो मोदी जी के फेवर की वाली बनी है। हाँ तो वो बोलेंगे तो उनके बात की वैल्यू नहीं है ना, उनके बात की वैल्यू नहीं है। कोई एक मुद्दा ऐसे जिसने कोई किसी के बारे में बात नहीं करता। हाँ आप क्लीन इमेज है, आप किसी पॉलिटिकल पार्टी से नहीं जुड़े हो, ठीक है। अब अक्षय जी हो गए, परेश रावल हो गए, अनुपम खेर हो गई, या अनुपम खेर की वाइफ जो है किरण जी हो गई, इन सबको हम चाह कर भी, क्योंकि इन्होंने खुद ही बोल दिया ना कि मैं बीजेपी पर्सन हूँ। अब जो एक नॉन बीजेपी पर्सन है, जो नॉन पॉलिटिकल आदमी है, वो कुछ बोलेगा तो इम्पैक्ट पड़ेगा। कब से कब तक था ये? सर ये 1 सितंबर से स्टार्ट है और अगले लोकसभा इलेक्शन मतलब 9 महीने का टाइम है। పార్టీ కోసం పని చేస్తున్నట్టు పైకి కనిపించకుండా పార్టీ కోసం పని చేయాలి, ఎలా చేయాలో చెప్పాడు జగ్గు దాదా. అలనాటి హీరో సినిమాలో ఫ్లూట్ వాయించినంత తేలిగ్గా యాక్టింగ్ చేస్తానన్నాడు జాకీ ష్రాఫ్. నటుడిగా ఆయన తెరపై ఎందరినో ఆకట్టుకున్నాడు. జాకీ షరాఫ్ కు ట్విట్టర్ లో 2.25 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్బుక్ లో 3.50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో 3.27 లక్షల మంది ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పనిచేయాలనగానే ఆయనకు అర్థమైపోయింది. అలాగే చేస్తానన్నాడు. డబ్బులు 80% బ్లాక్, 20% వైట్ ఇవ్వాలని కూడా మాట్లాడుకున్నాడు. తనను ఒక ఫకీరుగా చెప్పుకునే హీరో గారు. 21వ శతాబ్దంలో సోషల్ మీడియా మన జీవితాల్లో ఒక భాగమైపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్, ఫోన్లో వాట్సాప్, ఇవి లేకుండా ఎవరూ కనిపించరు. మారుమూల ప్రాంతాల్లో కూడా సోషల్ మీడియా చేరుకుంది. క్షణాల్లో సందేశం ఒకరి నుంచి మరొకరికి వెళ్ళిపోతుంది. సోషల్ మీడియా సమాచార రంగంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి తన అభిప్రాయాలు వెలిబుచ్చే అవకాశం ఇచ్చింది. ప్రజాస్వామిక వాతావరణంలో చర్చలకు చక్కని వేదికగా దొరికిందని మొదట్లో చాలా మంది సంబరపడ్డారు. కానీ ఈ సంబరం ఎంతో కాలం నిలవలేదు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే వెంటనే ట్రోలింగ్ మొదలయ్యే పరిస్థితి వచ్చింది. దుర్భాషలతో, బెదిరింపులతో వేధించే ట్రోల్స్ ఎవరు ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్నలు పుట్టాయి. ట్రోల్స్ ఎవరనేది వివరిస్తూ స్వాతి చతుర్వేది రాసిన పుస్తకం వచ్చింది. ఐఎమ్ ఏ ట్రోల్ ఇన్సైడ్ ది సీక్రెట్ వరల్డ్ ఆఫ్ ది బీజేపీస్ డిజిటల్ ఆర్మీ పేరుతో వచ్చిన ఈ పుస్తకం సంచలనాన్నే సృష్టించింది. ट्रोल्स एवरनदी स्वाति चतुर्वेदी आ पुस्तकों विवरिंचार। मैं खुद बहुत ट्रोल हुई हूँ, लेकिन सिर्फ मैं ही नहीं होती, हर पत्रकार होता है। हर पत्रकार जो कुछ लोगों को पसंद नहीं आता, कई एक ऐसा समुदाय है पूरा जिसको जो हमारी बात पसंद नहीं आती। यहाँ न्यूज़ का मतलब क्या है, जो लोग ना चाहें कि सामने आए, बाकी सब तो मुझे लगता है कि PR है और चीयर लीडिंग है। आजकल जो असल में न्यूज़ देता है उसके पीछे ट्रोल्स पड़ जाते हैं। हम सबको पता है कि कौन पसंद नहीं कर रहा कि ऐसी खबर आए जो लोगों को पसंद नहीं आए।
और एक जैसे कहते हैं आजकल पॉलिटिकल पार्टीज़ की आर्मीज़ हैं, वो अपने सोशल मीडिया ट्रोल्स को, जिनको पैसे मिलते हैं, उनको वो योद्धा कहते हैं। तो उनकी योद्धा वाली ही मानसिकता है कि वो लोगों को कुचलना चाहते हैं, दबाना चाहते हैं, एकदम एक तरह से हिंसा पे उतरना चाहते हैं। इसमें सबसे ज़्यादा जो परेशानी की बात है वो ये है कि मुझे जो डर लगता है कि अभी तो एक ऑनलाइन लिंचिंग जैसे आपने कहा हो रही है, लेकिन ये कभी ऑफलाइन राइट्स भी हो सकते हैं। हमने देखा है कई ऐसे इंस्टेंसेस हैं जो मेरी किताब में मैंने लिखा है। ఎవరైనా విమర్శిస్తే వెంటనే రంగంలోకి దిగే ట్రోల్స్ సైన్యాలు ఉన్నాయి. విమర్శ రాగానే వీళ్ళు రంగంలోకి దిగుతారు. బెదిరింపులు, తిట్లు, దూషణలతో వేధించి విమర్శకుల గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళెందుకు ఈ పని చేస్తున్నారంటే వీళ్లకు డబ్బులు దొరుకుతాయి. ఒక్కో ట్వీట్ చేయడానికి 5, 10 లేదా 20 రూపాయల లెక్కన తీసుకుని ట్వీట్లు చేస్తుంటారు. ఇది ఒక జీవనోపాధి. ఈ విషయాన్ని సాధ్వి కోసులో కూడా స్పష్టంగా చెప్పారు. असेंबली लाइन है, मतलब बॉट्स हैं एक, जैसे कहते हैं, वो तो उन्होंने आउटसोर्स भी कर दिया है। अब एक बार मोदी जी कहीं दौरे पे गए थे, तो सबसे ज़्यादा ट्वीट्स मैंने इसको इन्वेस्टिगेट किया, सबसे ज़्यादा उनके दौरे के ट्वीट्स आ रहे थे थाईलैंड के एक छोटे से गाँव से। तो मतलब एक थाईलैंड के एक छोटे से गांव में मोदी जी के बारे में इतना फैसिनेशन, मुझे थोड़ा सा लगा कि थोड़ा अजीब बात है। तो मतलब एक जैसे आउटसोर्स भी हो गया। बहुत ज़्यादा जहर है इन लोगों के मन में गांधी और नेहरू के प्रति। ठीक है, नेहरू के प्रति तो बहुत ही ज़्यादा है, और महात्मा गांधी को भी ये नहीं मानते हैं। तो यहाँ से मेरी शुरुआत हुई भाजपा के प्रति। देखो, 6 महीने मैंने इतना उनको सपोर्ट किया, जिस प्रधानमंत्री को इतना सपोर्ट करके हम लेके आए, और उनसे मेरा मन 6 महीने के अंदर ही टूट गया। ఇది ట్రోల్స్ కథ. ట్రోల్స్ సైన్యాన్ని రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. వారి కొద్దో గొప్ప ముట్ట చెబుతున్నాయని కూడా తెలుస్తోంది. సోషల్ మీడియా చాలా రకాలుగా ఉపయోగపడుతోంది. విమర్శించే వారి గొంతు నొక్కడానికే కాదు, ప్రజాభిప్రాయాన్ని మలచడానికి కూడా సోషల్ మీడియా ఉపయోగపడుతోంది. అమెరికాలో బరాక్ ఒబామా తన ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియాను ఉపయోగించి రాజకీయంగా సోషల్ మీడియా బలమేమిటో చాటి చెప్పిన మొదటి నాయకుడు. ఆ తరువాత నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా ప్రచారం ఎంత బలంగా చేయవచ్చునో తెలియచేసిన నేత. సోషల్ మీడియా ప్రజాభిప్రాయాన్ని మలచడానికి గొప్ప సాధనంగా మారింది. इंडिया में चाहे वो प्रधानमंत्री नरेंद्र मोदी रहे हों, लेकिन वर्ल्ड में जिसे कहते हैं सबसे पहले जो नेता, जो पॉलिटिशियन आईटी के द्वारा, सोशल मीडिया के द्वारा छाए, जिन्होंने अपनी छवि बनाई, कैंपेन बनाया, वो रहे हैं अमेरिका के पूर्व राष्ट्रपति बराक ओबामा। 2008 में जो उनका कैंपेन था वो सारा सोशल मीडिया के द्वारा वो हुआ था। उनके कैंपेन के बाद अगर आप देखें तो नरेंद्र मोदी ने उसको जिसे कहते हैं उसको दोहराना चाहा। नरेंद्र मोदी डेफिनेटली इंडिया के पहले ऐसे नेता रहे हैं जिन्होंने सोशल मीडिया के द्वारा देश में नैरेटिव तैयार किया। సగటు మనిషి అభిప్రాయం కన్నా ఒక సెలబ్రిటీ అభిప్రాయానికి చాలా విలువ ఉంటుంది. సెలబ్రిటీలకు ఫాలోవర్లు కూడా చాలా మంది ఉంటారు. సాధారణంగా సినీ తారలు వ్యాపార ప్రకటనలో కనబడుతుంటారు. ఫలానా సబ్బు వాడితే చర్మ సౌందర్యం ఇనుమడిస్తుందంటూ లేదా మరో ప్రకటనలో కనిపించడం మనందరికీ తెలిసిందే. అది వ్యాపార ప్రకటనని మనకు తెలుసు. కాబట్టి నిజంగా ఆ తారలు వాడుతారో లేదో తెలియకపోయినా వ్యాపార ప్రకటనకు డబ్బులు తీసుకుని చెప్పారన్నది కూడా మనకు తెలుసు. అందులో తప్పు లేదని కూడా అనుకుంటాం. అయితే ఇలా ప్రచారం చేసిన తారలను కూడా బాధ్యులు చేయాలన్న వాదన ఇటీవల వినిపిస్తోంది. ఇప్పుడు ప్రజాభిప్రాయాన్ని మలచడానికి సోషల్ మీడియా ద్వారా సినీ తారలను ఉపయోగించే ప్రయత్నాలు రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. వ్యాపార ప్రకటనలకు దీనికి తేడా ఏమిటంటే వ్యాపార ప్రకటనలో డబ్బులు తీసుకుని నటించారన్నది మనకు తెలుస్తుంది. సోషల్ మీడియాలో తమ సొంత అభిప్రాయంగా వాళ్ళు చెప్పేది డబ్బులు తీసుకుని చేసిన నటన అనేది మనకు తెలియదు. కాబట్టి ఇది ప్రజలను మోసగించడమే అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలే ప్రజాభిప్రాయాన్ని మలచడానికి, అవసరమైతే ట్రోలింగ్ చేయడానికి రంగంలోకి దిగడంతో ఇది మరింత గ్లామరస్గా తయారైంది. ఒక్కో ట్వీటుకు 10-20 రూపాయలు కాదు, లక్షలు కోట్లు తీసుకునేవారు వస్తున్నారు. టిక్కెట్లు కొని మనం చూసే సినిమా నటుల్లో కొందరి నటనా కౌశలమిది. కానీ అంతరాత్మను చంపుకుని ఇలాంటి పనులు చేయమని తిరస్కరించిన నటులు కూడా ఉన్నారు. देखिए, इसमें काफ़ी सतर्क रहना पड़ेगा हम लोग को। अब पॉलिटिकल इम्प्लीकेशन क्या होता है अगर ऐसे हम लोग सब सेलिब्रिटीज़ को एक तरह से ऑ में रहते हैं, उनके हम बात सुनते हैं
और अगर कोई मान लीजिए कोई सेलिब्रिटी अपनी मन से किसी पर्टिकुलर आइडियोलॉजी के लिए है तो उसमें कोई आपत्ति नहीं है, लेकिन अगर पैसे लेके वो डेमोक्रेसी में एक ओपिनियन मैन्युफैक्चर करने की कोशिश कर रहा है और इतने अगर अब वो देखिए क्या बोल रहे, कह रहे हैं कोई भी कंटेंट दे दीजिए हम उसको चला देंगे, आप कंटेंट दे दीजिए हम अपने तरीके से उसको चला देंगे, तो ये बहुत ही डेंजरस है क्योंकि हमें पता नहीं है कि वो अपने मन से कर रहा है कि वो किसी से स्पॉन्सर्डशिप लेके किसी से पैसे लेके ये काम कर रहा है। तो किसी भी डेमोक्रेसी में मैन्युफैक्चर्ड ओपिनियन, तो जिसके पास पैसे होंगे वो ज़्यादा अपने पक्ष में ये बात कर लेगा, अगर कोई नेशनलिज्म का फॉरवर्ड जगाना चाहता है तो इसके थ्रू कर लेगी पॉलिटिकल पार्टी, तो ये इस सेंस में डेंजरस है। चेंज का तो पता नहीं, लेकिन हम लोग को आमतौर पे बड़ा सतर्क रहना होगा जब हम सोशल मीडिया को कंज्यूम करते हैं। ఒక పార్టీకి ప్రచారం చేయడంలో తప్పులేదు, డబ్బులు తీసుకుని ప్రచారం చేయడంలోనూ తప్పులేదు. కానీ డబ్బులు తీసుకుని పార్టీకి పనిచేస్తున్నట్లు ప్రజలకు తెలియకుండా దాచి తమ సొంత అభిప్రాయంలా ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్పు. ఈ స్టింగ్ ఆపరేషన్లో బయటపడిన మరో వాస్తవం ఏమిటంటే చాలామంది బ్లాక్లో చెల్లింపులు కావాలని అడిగారు. 80%, 60% బ్లాక్, మిగిలింది వైట్ అంటూ మాట్లాడారు. డబ్బులు ఇస్తే ఏ పార్టీకైనా సరే అనుకూలంగా మాట్లాడడానికి సిద్ధపడ్డారు. అభిజిత్ భట్టాచార్య పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది. బాలీవుడ్లో గాయకుడు, అనేక పాటలు పాడాడు. హిందీలోనే కాదు, బెంగాలీ, ఒడియా, భోజ్పురి, మరాఠీ, గుజరాతీ భాషల్లో కూడా ఆయన పాటలున్నాయి. అభిజిత్ భట్టాచార్యకు ఫేస్బుక్లో 21.27 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 3000 మంది ఉన్నారు. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా బీజేపీకి ప్రచారం చేయడానికి ఆయన ఒప్పుకున్నాడు. అంతేకాదు సలహాలు కూడా ఇచ్చాడు. ట్రిపుల్ తలాక్ సమస్యను ప్రచారంలో పెట్టాలన్నాడు. కానీ తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ విషయంలో వ్యతిరేకంగా మాట్లాడేది లేదని, తన జీవనోపాధి అక్కడి నుంచే ఎక్కువ వస్తుందని చెప్పాడు. మీరే వినండి ఆయన ఏమన్నాడు. हमने इस पे एक बार फाइनल डिस्कशन करके इस पे अप्रूवल ले लिया, इसके बाद आपको ओके मिल गया, आप इसको खुद यहीं पर बनवा लीजिए अपने हिसाब से, और उसका जो पेमेंट होगा वो अलग से आपको वो हो जाएगा, मतलब थ्रू सारी चीज़ें हो जाएगी। वीडियो वाले फॉर्मेट में ये चीज़ एक हो सकती है, क्योंकि वीडियो भी बहुत चलता है, क्योंकि हमारे पास क्या, हमारा प्रोडक्शन का हमारा काम है नहीं वहाँ पर। ये वीडियो क्या फोन दिया सामने बैठ के, हाँ तो वो आप खुद ही बना लीजिए, करने जाओगे तो समझ जाएंगे ये तो वही तो ये आप लोग खुद ही बना लीजिए इन दिस फील्ड, बट है ना हमारा नेचुरल लगे ना, खड़े ट्रैफिक में गाड़ी के अंदर बैठ के, हाँ हाँ नेचुरल थोड़ा कहीं पे चाय पीना, कॉफी शॉप तो नेचुरल लगेगा, नेचुरल। మరో సెలబ్రిటీ కైలాష్ ఖేర్. సంగీత దర్శకుడిగా అందరికీ బాగా పరిచయం ఉన్న సెలబ్రిటీ. అద్భుతమైన పాటల మాంత్రికుడు. దాదాపు 700 పాటలు పాడాడు. కోబ్రా పోస్టింగ్లో కైలాష్ ఖేర్ కూడా బీజేపీ కోసం ప్రచారం చేయడానికి, అంటే సోషల్ మీడియాలో తన సొంత అభిప్రాయాలుగా బీజేపీ ఇమేజ్ పెంచడానికి ఒప్పుకున్నాడు. నెలకు 2-3 సార్లు ట్వీట్లు చేయవలసి ఉంటుందని చెబితే ఎంత ఇస్తారని ప్రశ్నించాడు. ఆయనకు ట్విట్టర్లో 5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్బుక్లో 42 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 2.90 లక్షల మంది ఉన్నారు. తాను బీజేపీ కోసం ప్రచారం చేస్తున్నట్లు కనబడకుండా ప్రచారం చేయాలన్నది తనకు అర్థమైందని చెప్పాడు. అవసరమైన ఎడిటింగ్ చేసుకుని తానే చక్కగా చెబుతానన్నాడు. మెసేజ్ భావార్థం సారం మారకుండా ఎడిటింగ్ చేసి చక్కగా చెబుతాడట. ఆయన ఏమన్నాడో వినండి. वो सारा वही बताएंगे। अच्छा वो बता, क्या है ना सर, आप जानते हैं कि पॉलिटिकल मामला है, वो सब हो जाएगा, जो भी आप उनसे बात कीजिए और वो ठीक है। हाँ बस वही सर, ठीक है, बस यही सब 2-3 चीजें थी सर जो आपसे क्लियर करना था। శక్తి కపూర్ గురించి అందరికీ తెలిసిందే. బాలీవుడ్లో విలన్, కమేడియన్ గా అద్భుతమైన పాత్రలు పోషించిన నటుడు. నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నవాడు. దాదాపు 4 దశాబ్దాల సినీ జీవితంలో 700 సినిమాల్లో నటించాడు. శక్తి కపూర్తోనూ ఇదే విషయం రిపోర్టర్లు మాట్లాడారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సోషల్ మీడియాపై ఎక్కువ దృష్టి పెడుతుందని, బీజేపీ కోసం సోషల్ మీడియాలో పనిచేయాలని కోరిన వెంటనే ఆయన 2014లో కూడా మోడీ గారి కోసం పనిచేశానని చెప్పుకున్నాడు. తనకు ఇచ్చే డబ్బులు 10% వైట్లోనూ మిగిలింది బ్లాక్లోనూ ఇవ్వమని అడిగాడు క్రైమ్ మాస్టర్ గోగో. రేడియోలో కూడా తన తరపున ప్రచారం చేస్తానని కూడా చెప్పాడు. బదులుగా 9 కోట్లు అడిగాడు. అంతా బ్లాక్లో ఇస్తే మరీ మంచిదన్నాడు. ఏమన్నాడో వినండి. वैसे भी जब ये इलेक्शन में मोदी साहब खड़े हुए थे 2014 अभी एक ही बारी तो खड़े हुए, मतलब पीएम पद के लिए, हाँ
तो मैं इनका स्टार प्रचारक था उत्तराखंड का। अच्छा। तो मैं और मोदी जी ने एक ही मंच पे भाषण को बता नहीं सकते कि उन्होंने इनके प्रचार में क्या दिया। मतलब मेरा टीवी पे बोलना, इनडायरेक्टली रेडियो पे बोलना, मेरे पास सब मेरे हाथ में ही है। मेरे 2 रेडियो शो चल रहे हैं, जब मैं एक में बोलूंगा तो 2 में 3 में भी बोलूंगा ना। सर वो बात तो ठीक है। देखिए सर पेमेंट का क्या रहेगा, मॉड्यूल क्या रहेगा कि आपको एडवांस पेमेंट होगी, लेकिन इकट्ठे पूरे 9 महीने की नहीं होगी, पर मंथ होगा। पर मंथ कितना बात है? तो सर आप बताओ ना। आप बताओ ना। मैं तो बोला 9 करोड़ 1 करोड़ पर महीना। नहीं, आप बोलो ना सामने से। हम लोग केवल बात करें सर, आपने ट्विटर का बात किया, फेसबुक का। सर देखिए मैं सर సెలబ్రిటీల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సన్నీ లియోన్ గురించి కూడా చెప్పుకోవడం అవసరం. సన్నీ లియోన్ గురించి తెలియనిది ఎవరికి? పోర్న్ స్టార్ గా పనిచేసి బాలీవుడ్ కు వచ్చిన సన్నీ లియోన్ సినిమాల్లోనే కాదు, బిగ్ బాస్, స్పిట్ విల్లా వంటి టీవీ కార్యక్రమాల్లో కూడా కనిపించింది. పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా లేనంత ఫాలోయింగ్ సోషల్ మీడియాలో ఆమెకు ఉంది. ట్విట్టర్లో 39 లక్షల మంది, 23.48 లక్షల మంది, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో 1.80 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె భర్త పేరు డేనియల్ వెబర్. ప్రజాభిప్రాయాన్ని మలచడానికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పని చేయడానికి ఒప్పుకుంది. తన భర్తకు పౌరసత్వం మోడీజీ ఇస్తే బీజేపీ కోసం పనిచేయడానికి సిద్ధమేనని చెప్పింది. మీరే వినండి. जो हमारा नेक्स्ट इलेक्शन आ रहा है 2019, वी आर फ्रॉम बीजेपी, भारतीय जनता पार्टी, आपको मालूम? हाँ जी, तो मतलब पॉलिटिकल पार्टी आपको तो बेसिकली वो हमारे क्लाइंट है। वो हमारे क्लाइंट, हम बीजेपी से क्लाइंट है बेसिकली, हमारे क्लाइंट है। तो हम उनका डिजिटल प्रमोशन का काम देख रहे हैं, मतलब डिजिटली हम कैसे भारतीय जनता पार्टी को प्रमोट कर सकें थ्रू सेवरल मीडियम्स, वाया ट्विटर, फेसबुक और इंस्टा। तो इसके लिए हम कई सेलिब्रिटी से मिल रहे हैं जो अपने पर्सनल सोशल मीडिया अकाउंट के थ्रू हमारी पार्टी के फेवर में ट्वीट्स, फेसबुक पोस्ट या इंस्टा वीडियो डालेंगे। ये है जो गुड वर्क। पार्टी का नेम नहीं आएगा, पार्टी का नेम नहीं आएगा, नॉट नेम इस पार्टी। आपको अब किसी भी मैसेज में पार्टी का नाम नहीं लेना है, किसी पॉलिटिकल पर्सन का नाम नहीं लेना है, किसी राइवल को कुछ भी डिफेम नहीं करना है, बस जो पार्टी ने अच्छे काम किए हैं पिछले 4-4.5 साल में। అందరూ ఇలాగే ఉన్నారని కాదు, ఇలా డబ్బులు తీసుకుని ఒక పార్టీ కోసం సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలుగా రహస్య ప్రచారం చేయడం లాంటి పనులు చేసేది లేదని స్పష్టంగా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో విద్యాబాలన్ ఒకరు. విద్యాబాలన్ను కూడా కోబ్రా పోస్ట్ సంప్రదించింది. సోషల్ మీడియాలో ట్వీట్ల ద్వారా, పోస్టుల ద్వారా ఒక పార్టీ ప్రచారం చేయడానికి, అది కూడా రహస్యంగా ప్రచారం చేయడానికి ఆమె ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఒక కార్యక్రమంలో ఆమెను ఈ విషయమై ప్రశ్నించినప్పుడు ఆమె ఏం చెప్పిందో కూడా వినండి. I think अब we have to take a stand. I've always felt कि arts should be, there should be no boundaries in art, but this time I'm feeling like बहुत हो गया. గత తరం బాలీవుడ్ నటుడు సురేష్ ఓబెరాయ్ కుమారుడు వివేక్ ఓబెరాయ్ బాలీవుడ్ హీరో. దాదాపు 15 సంవత్సరాలుగా సినీ రంగంలో 20 సినిమాల్లో నటించాడు. అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టి పేరు తెచ్చుకున్నాడు. నరేంద్ర మోడీ జీవిత చరిత్రపై వస్తున్న సినిమాలో మోడీగా నటిస్తున్నాడు. వివేక్ ఓబెరాయ్కి సోషల్ మీడియాలో కూడా లక్షలాది అభిమానులు ఉన్నారు. ట్విట్టర్లో 20 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఫేస్బుక్లో 99,000 మంది ఫాలో అవుతారు. ఇన్స్టాగ్రామ్లో 4 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో బీజేపీ ప్రచారం చేయాలని, బీజేపీ గురించి పాజిటివ్ ఇమేజ్ వచ్చేలా ట్వీట్లు చేయాలని, ప్రభుత్వాన్ని సమర్థిస్తూ ట్వీట్ చేయాలని అడిగితే వెంటనే ఒప్పుకున్నాడు. 9 నెలలకు ₹1 కోటి వైట్లోనూ, తరువాత ప్రతి నెల 68 లక్షలు బ్లాక్ లోను ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. प्लेटफॉर्म मिला के अपने करीबन 25-30 लाख तो डायरेक्ट फॉलोअर्स, बिल्कुल और उनका जो रीट्वीट और रिपल इफेक्ट आता है वो करीबन 2-2.5 करोड़ के करीबन आता है, 10 टाइम्स आता है। तो हम कर सकते हैं, क्योंकि इसकी फ्रीक्वेंसी क्या होगी सर? ये 4 to 5 ट्वीट्स आपको करने होंगे पर मंथ। हाँ ठीक है, इससे ज्यादा नहीं। महीने के 5 ना, महीने के 5 महीने के 5 से मतलब हफ्ते में एक ट्वीट हो गया, एक कंटेंट जाएगा, फिर ठीक हो जाएगा। एक्चुअली डिपेंड, तो ऐसा नहीं होना चाहिए कि हर रोज निकल के। ఈ విషయంలో ఆడామగనే తేడా లేదు. నటీనటులందరూ డబ్బుకు దాసోహం అన్నారు. ఈ సోషల్ మీడియా పోస్టులు, ట్వీట్లు చూస్తే ఆయా తారలకు నిజంగానే ఆయా పార్టీలపై అభిమానం ఉందని, పలానా పార్టీ మంచిదని భావించి చెబుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది. మంచి పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నారనే గట్టి నమ్మకం కలుగుతుంది. కానీ ఈ ట్వీట్లు, పోస్టులు వెనుక ఉండే కాసుల బండారాన్ని కోబ్రా పోస్ట్ బయటపెట్టింది. డబ్బులు తీసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో పలానా రాజకీయ పార్టీకి అనుకూలంగా ట్వీట్లు, పోస్టులు పెట్టేందుకు అంగీకరించిన 36 మంది వ్యక్తుల పేర్లు ఈ స్టింగ్ ఆపరేషన్లో బట్టబయలాయి. చాలామంది కేవలం నగదు రూపంలోనే, అంటే నల్లధనం మాత్రమే తీసుకుంటామని స్పష్టంగా చెప్పారు.
కహోనా ప్యార్ హై సినిమాతో అభిమానుల హృదయాలు దోచుకున్న అందాల నటి అమిషా పటేల్. గద్దర్ ఏక్ ప్రేమ కథ సినిమా కూడా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. అమిషా పటేల్ ఇప్పుడు పెద్దగా సినిమాల్లో కనబడకపోయినా సోషల్ మీడియాలో ఆమెకు గొప్ప ఫాలోయింగ్ ఉంది. ట్విట్టర్లో 30 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్బుక్లో 48,000 మంది ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. బీజేపీ కోసం సోషల్ మీడియాలో పనిచేయడానికి డబ్బులిస్తే తనకేమీ అభ్యంతరం లేదని చెప్పేసింది. आपको तो सारा क्लियर हो गया है, पेमेंट के बाद भी आपको क्लियर हो गई है। मैं से बात बेसिकली मैम कुछ नहीं है, बहुत सिंपल है, अप्रिशिएट करना है बस उनके गुड वर्क्स को, जो उन्होंने अच्छी योजनाएं चलाई हैं उनको। करेक्ट, लेकिन काफी फैंस हैं जो वो गुड वर्क्स को अप्रिशिएट नहीं करते। नहीं, अब बेटी बचाओ बेटी पढ़ाओ कौन मन ये करेगा बताओ। ये सब क्लियर हो गया तो అందరూ ఇలాంటి వారే లేరని ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. అర్షద్ వార్సీ అలాంటి సెలబ్రిటీల్లో ఒకడు. మున్నాభాయ్ MBBS లో అర్షద్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. జానీ LLB మరో అద్భుతమైన సినిమా. అర్షద్ వార్సీ కూడా విద్యాబాలన్ మాదిరిగానే ఇలాంటి పని చేయడానికి నిరాకరించాడు. కామెడీ కింగ్ గా పేరు సంపాదించుకున్న రాజు శ్రీవాత్సవ్ పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకప్పుడు కపిల్ శర్మ కన్నా ఎక్కువ పేరుండేది. ఫేస్బుక్లో 3.90 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ట్విట్టర్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. యూట్యూబ్ ఛానల్కు 2 లక్షల కన్నా ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆయన బీజేపీ అభిమాని. అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ కోసం సోషల్ మీడియాలో అనుకూలంగా మాట్లాడతారా అని అడిగితే ఆప్ పార్టీ ఎంత ఫీజు ఇస్తుందని అడిగాడు. మీరే వినండి. बीजेपी का काम है तो मुझे बीजेपी कार्यालय से फोन आना चाहिए। नहीं सर, नहीं इसमें एक इशू इसमें ये है ना सर, एक्चुअली ये सब चीज़ें छुपी होती है सर, ये वाया थ्रू आप जानते ही है। नहीं मैं तो अमित शाह जी से मिलता रहता हूँ, डॉक्टर राकेश मिश्रा से मिलता रहता हूँ। आपकी रिटर्न मेरा कहने का सर ये इनडायरेक्ट वे ऑफ प्रमोशन, मतलब अगर हम आपको हायर करेंगे तो आप अगर बीजेपी के पक्ष में कुछ बोलते हैं तो पब्लिक के पास ही जाएगा कि अरे इनको तो हायर किया है। नहीं लेकिन मैं तो बीजेपी का ही हूँ सर, हैं लेकिन वो कहने का सेंस ये है कि सर जैसे क्या होता है कि सारे सेलिब्रिटीज मिलते हैं पॉलिटिशियन से। पेपर पे बीजेपी का नहीं, यू आर राइट, आप पेपर पे है बीजेपी के, लेकिन उसमें क्या होता है कि आप प्रवक्ता तो नहीं है, यू नॉट स्पोक पर्सन, लेकिन अगले हफ्ते दे रहे हैं। కేవలం బీజేపీని అప్రదిష్ట పాలు చేయడానికి ఈ స్టింగ్ నిర్వహించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల కోసం పనిచేయాలని కూడా కొందరిని అడిగినట్లు కోబ్రా పోస్ట్ ఎడిటర్ అనిరుద్ బహాల్ తెలిపాడు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ట్వీటు, ప్రతి పోస్టు, ప్రతి మెసేజ్ అక్షర సత్యమని నమ్మడానికి లేదని మరోసారి రుజువైంది. ఎవరు చేసిన ట్వీట్ అయినా, ఎవరు ఫార్వర్డ్ చేసిన మెసేజ్ అయినా గుడ్డిగా నమ్మకూడదని నిరూపించింది ఈ స్టింగ్ ఆపరేషన్. ఇది ఈరోజు బిగ్ స్టోరీ. For more updates, please subscribe 99 TV Telugu.